భగవద్ ఎవరు 11:15 అయింది. 11:30 లంచ్ చేసి వెళ్ళిపోతాం 12 హాఫ్ డే స్కూల్స్ కాబట్టి. ఓకేనా? మామూలుగా అయితే 12 పెట్టేవాడు. ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రస్తుతానికి ఈ రోజులు అందరూ సెలవులకి అమ్మమ్మల ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి, తాతల ఇంటికి వెళ్తారు. అలాగే 2 పిల్లలు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళారు. వింటున్నారు అందరూ? ఇద్దరు ప్రశ్న అడిగాడు నానమ్మని. నానమ్మ నేను పెద్ద అయిన తర్వాత మంచి స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ఏం చెప్తుంది? అందరూ చెప్తారు బాగా చదువుతున్నారు, అందరూ బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు రావట్లేదు కానీ జగన్ గారు ఎక్కిన తర్వాత ఉద్యోగాలే పోయినాయి. చెప్పండి. వయసు ఎంత అంటే సుమారు 10th క్లాస్ వయసు అనుకోండి. ఇద్దరు 10th క్లాస్. పెద్ద అయిన తర్వాత మేము ప్రయోజకులు అవ్వాలంటే ఏం చేయాలి? పెద్ద ప్రశ్న అడిగారు, చిన్నప్పుడు అడిగారు. ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాల. ఎన్ని చెప్పినా అర్థం కాదని ఏం చేసిందంటే మనిద్దరం వెళ్ళి నర్సరీకి వెళ్ళి 2 మొక్కలు తీసుకొద్దామని 2 మొక్కలు తీసుకొచ్చారు. 2 ఏం మొక్కలు అంటే మామిడి మొక్కలు, అంట్లు అనమాట. కరెక్ట్గా 3 సంవత్సరాల్లో చితక్ కాసేస్తాయి. 2 అంట్లు తీసుకొచ్చారు. అంటూ ఒక్కొక్కటి నా బరువు ఉంటుంది. పెద్ద ముద్దు, పెద్ద మొదలు, పెద్ద చెట్టు, నా హైట్ ఉంది చెట్టు. 2 చెట్లు తీసుకొచ్చారు. అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి? మొక్కలు కొనటం ఏంటి? ఏమన్నా అర్థం ఉందా అని అనుకున్నారు. ఒకటి తీసుకొచ్చి పెరట్లో నాటాడు, రెండోది తీసుకొచ్చి కుండీలో పెట్టి ఇంట్లో పెట్టాడు. 2 పిల్లలు పిలిచి ఈ 2 మొక్కల్లో ఏ మొక్క తొందరగా అభివృద్ధి చెందిద్ది అని అడిగారు. ఇంత చిన్న ప్రశ్న తెలియదా నీకు? బయట ఉందా మొక్క, ఎండబడుద్ది, గేదెలు వచ్చి తినేద్ది, మనుషులు వచ్చి ఇరిపేస్తారు. ఇంట్లో చూసావా మొక్క, చక్కగా ఎండబడదు, వాన పడదు, ఎవరో రారు, గేదెలు రావు, మేకలు రావు, ఇది బాగా పెరిగిద్దని చెప్పారు. ఈ లోపల సెలవులు అయిపోయి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు తిరిగి. పాపం 10 సంవత్సరాల పాటు కూడా ఆ మొక్కను కుండీలో ఆ మామగారు అక్కడే ఉంచింది, దాన్ని మాత్రం అక్కడే ఉంచింది. 10 సంవత్సరాల తర్వాత వచ్చారు. గుర్తుంది వాళ్ళకి. 10 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చారంటే సెలవులకు వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. చదువు 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే నానమ్మ ఏది మనం పెట్టిన మొక్కలు, బయట మొక్క చచ్చిపోయే ఉంటుంది అని బయటికి వెళ్ళి చూస్తే 10 సంవత్సరాలకి ఎంత అయింది మొక్క? ఇల్లు కూడా కమ్మేసేసి పెద్దగా అయిపోయింది. ఇంట్లో పెట్టిన మొక్క చచ్చిపోయి ఎండిపోయింది. అదేంటి? ఇంట్లో చక్కగా సేపు ఎండ తగలదు, వాన తగలదు, ఏమీ తగలకుండా పెంచుకున్నారు. ఇంట్లో చక్కగా ఇప్పుడు కావాలంటే నీళ్ళు పోతారు, బయట అనుకోపోతే పోతారు, లేకపోతే ఒకేసారి వస్తే వర్షం వచ్చేయచ్చు, ఒకేసారి గట్టిగా ఎండేసేసి గట్టిగా చలి పెట్టేయచ్చు. ఇంట్లో పెట్టిన మొక్కకి చలి తగలకుండా, వాన తగలకుండా, ఎండ తగలకుండా పెంచాము, బతుకుండాలి కదా అనుకుంటే ఏం జరిగింది? ఇంట్లో ఉన్న మొక్క చచ్చిపోయింది. మరి ఏమన్నా అర్థమైందా అని అడిగింది మా అమ్మగారు. ఏమర్థమైందంటే బయట పెరిగిన మొక్క ఎండను తట్టుకుంది, వానం తట్టుకుంది, చలిని తట్టుకుంది, ప్లస్ నీటి ఎద్దను కూడా తట్టుకుంది, గాలి దుమ్ములు తట్టుకుంది, తుఫాను తట్టుకుంది. మరి ఇంట్లో ఉన్న మొక్క అన్ని రకాల సౌకర్యాలు కల్పించినా చచ్చిపోయింది. అప్పుడు దాన్ని బట్టి ఏం చెప్పిందంటే మా అమ్మగారు, ఎందుకు వచ్చింది ఆడపిల్ల మగపిల్ల చెప్పండి? 2 మగపిల్లలు వచ్చారు, 2 మగపిల్లలు వచ్చారు. కాబట్టి మీరు బయట ఎక్కువగా మీరు బాగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? బయట వాతావరణానికి ఎక్కువ అలవాటు పడాలి, బయట తిరగాలి, తెలుసుకోవాలి. 1-2 దెబ్బలు తగులున్నా సరే నిలబడాలి, వదిలిపెట్టేయాలి. అలాగని తల్లిదండ్రులు పూర్తిగా వదిలిపెట్టేయమని కాదు. ఎట్లని పైకి కూర్చుంటాడు మనిషి, ఎట్లని వదిలేస్తాడు, చెల్లి అంటాడు, కానీ పగ్గాలు ఎక్కడ ఉంటాయి? చేతిలో ఇటు తిప్పాలి, అటు తిప్పాలని లాగుతాయి. అలా పగ్గాలు మన చేతిలో, తల్లిదండ్రుల చేతిలో ఉంచి పిల్లల్ని ఏం చేయాలంటే వదలాలి. ఇప్పుడు అర్థమైందా? బాగా జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొంటేనే జీవితంలో ఎదగలుగుతాం. మొక్కల్లో మీకు తెలుసు 2 మొక్కలు ఉంటాయి, 2 రకాల మొక్కలు. ఇది గుడ్. మొక్కలు పెంచేవాళ్ళు బాగా తెలుసు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్. గేమ్స్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్. ఇప్పుడు ఇది ఇండోరా అవుట్డోరా? ఇది ఇండోర్ కమ్ అవుట్డోర్, రెండు పెట్టుకోవచ్చు. దీన్ని నీళ్ళల్లో పెట్టుకోవచ్చు, మట్టిలో పెట్టుకోవచ్చు. దీన్ని ఇలాగా కట్ చేసి ఇక్కడ పెట్టేస్తే 15-20 రోజుల వరకు అలాగే ఉంటుంది, చనిపోదు. 3 రకాల మొక్కలు ఉంటాయి, ఇండోరు, అవుట్డోర్, ఇండోర్ కమ్ అవుట్డోర్. ఇది ఇండోర్ పెరగగలదు,
అవుట్డోర్ పెరగగలదు. ఇది ఇండోర్ పెరగలదు, అవుట్డోర్ పెరగదు. ఇండోర్ మొక్కలు అంటే ఎండ తగిలింది అనుకోండి చనిపోతాయి. ఎండ తగిలితే చనిపోతాయి. మరి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి? నేను చెప్పింది మగపిల్లల సంగతి. మగపిల్లల్ని అవుట్డోర్ ప్లాంట్స్ లాగా చూడాలి. వాళ్ళకి ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలన్నీ భరించాలి. నువ్వు కూర్చోవచ్చు. వాళ్ళిద్దరు అలాగే తెలిపోయారు. సరే, మరి అవుట్డోర్ ప్లాంట్ మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత అదే మా అమ్మ దగ్గరికి ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు. జీవితంలో మేము మంచి ప్రయోజకులు అవ్వాలంటే, అభివృద్ధి చెందాలి కదా వీళ్ళు అడిగింది. మంచిగా మేము పెరగాలంటే ఏం చేయాలంద. మళ్ళీ నర్సరీకి తీసుకెళ్ళి ఏ మొక్కలు తెచ్చిందంటే 2 ఇండోర్ ప్లాంట్ మొక్కలు తెచ్చింది. ఇండోర్ అంటే ఇక అవి నీడలోనే పెరుగుతాయి. ఒకవేళ ఎండ తగిలితే ఆటోమేటిక్గా చచ్చిపోద్ది మొక్క. 2 మొక్కలు తెచ్చింది. ఒకటేమో బయట వేసింది, ఒకటేమో లోన్ వేసింది. 15 రోజుల తర్వాత, సెలవుల వరకు 15 రోజుల తర్వాత బయట మొక్క ఏమైందంటే చచ్చిపోయింది. లోన్ ఉన్న మొక్క చక్కగా పెరిగింది. మరి అదేంటి? బయట చక్కగా ఎండ ఉంది, వాన ఉంది, మంచు ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, చచ్చిపోయింది. మరి దీనికి ఏమీ లేవు. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, నీరు కూడా చాలా తక్కువ పోసినప్పటికీ ఎలా ఉందంటే అది ఆడపిల్లలు ఇండోర్ ప్లాంట్స్, మగపిల్లలు అవుట్డోర్ ప్లాంట్స్. అప్పుడప్పుడు ఇండోర్ కమ్ అవుట్డోర్ ప్లాంట్స్ లాగా ఆడపిల్లలు కూడా ఉండాలి. అర్థమైంది నేను చెప్పింది? అలాగని మగపిల్లలు ఇంట్లో కూర్చున్నారు అనుకోండి ఏం కుదరదు. మగపిల్లలు ఏం చేయాలి? వదిలేయాలి. 2-3 దెబ్బలు తగిలినా సరే వదిలేయాలి. పగ్గాలు ఎక్కడ ఉండాలంటే పగ్గాలు మన దగ్గరే ఉండాలి. అక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం, మా ఏటీఎం కూడా మన దగ్గరే ఉండాలి. ఏమన్నా అర్థమైందా మీకు? జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? బయట వేసిన ప్లాంట్ లాగా ఒడిదుడుకులన్నీ తట్టుకుని పెరగాలి. ఆడపిల్లలు చక్కగా ఇండోర్ ప్లాంట్ లాగా తల్లిదండ్రుల కాపలాలో ఉండాలి. అప్పుడప్పుడు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ లాగా ఆడపిల్లలు ప్రవర్తించాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన రోజు. శుక్రవారం రోజు చనిపోయారు. 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉండి ఈరోజు లేచారు. నిన్న కొంతమంది మన గ్రామంలో సిలువేసుకుని తిరిగారు. మొన్న వాళ్ళు ఎవరు కూడా సిలువెక్కలేదు, చనిపోలేదు. ఏంటంటే నాటకాలు. ఓకేనండి. ఇప్పుడు మనకి ప్రాణం పెట్టే అధికారం ఉంది, తీసుకునే అధికారం కూడా ఉంది. యేసుక్రీస్తుని స్మరణ చేసుకుంటూ మనం ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలందరూ కూడా చక్కగా సైలెంట్గా చక్కగా కూర్చుని ప్రశాంతంగా కడుపు నిండా భోంచేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి. మన మధ్యలో ఉన్న రాజేష్ ముగింపు ప్రార్థన చేస్తారు. ముగించుకుని ఈరోజు యేసుక్రీస్తు వారిని మనం దేవుడిగా ఎందుకు నమ్మాలి అని ఆయన గురించి ఒక 3 పాయింట్లు మనం తెలుసుకుందామండి. యేసుక్రీస్తు వారి పుట్టుక కనుక మనం చూసినట్లయితే కనుక ఆయన ఏ విధంగా పుట్టారండి? ఆయన పుట్టుక ఏ విధంగా ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా, కన్యక ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టడం జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టారండి. అదేవిధంగా ఆయన జీవితంలో కనుక యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఇక్కడ ఏమిటండి? అద్భుతం. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ విధంగా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారని మనం చూస్తే కనుక ఎవ్వరూ లేరు. అదేవిధంగా ఆయన యేసుక్రీస్తు వారు లోకంలో ఎంతకాలం బ్రతికారు? భూమి మీద చూసినట్టయితే కనుక ఎంతకాలం బ్రతికారండి? 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఒక్క పాపం కూడా చేయకుండా బ్రతికాడు. అలాంటి వారిని ఈరోజు కనుక మనం చూసినట్టయితే కనుక మనం దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా బ్రతికిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించను అని ఆయన బహిరంగంగా ఛాలెంజ్ చేశారండి. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా ఆయన ఏం చెప్తారు? యేసు చేసిన కార్యములు కనుక
మనం గ్రంథంలో కనుక రాసినట్లయితే కనుక దానికి భూలోకమైనను చాలదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు ఎన్ని కార్యాలు చేశారండి? ఆయన చేసినన్ని కార్యాలు ఈ లోకంలో ఎవరు కూడా చేయలేదండి. అన్ని రకాలైన అద్భుతాలను ఆయన చేయడం జరిగింది. ఇది కూడా అద్భుతం, పుట్టుక అద్భుతం, ఆయన జీవితం అద్భుతం, ఆయన చేసిన కార్యాలు కూడా మహా అద్భుతం. అదేవిధంగా మరి ఆయన మనుషులందరి పాపాల కోసం చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది మనం ఆలోచిస్తే ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళు ఎవరో కూడా మనందరి పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టలేదు. అలా పెట్టిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు. యేసుక్రీస్తు వారే తన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు, మనందరి యొక్క పాపాల నిమిత్తం తన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టడం అనేది జరిగింది. సరే, ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి చనిపోయారు. మరి చనిపోయిన తర్వాత తిరిగి లేచి మనకి కనిపించిన వాళ్ళు, నిరూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది మనం చూస్తే కనుక ఆయన ఎప్పుడు చనిపోయాడండి? శుక్రవారం చనిపోయారు, శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం ఉదయాన్నే పెందలగడనే ఆయన సమాధిలోంచి లేచారు, తిరిగి లేచి తన యొక్క శిష్యులకు, అదేవిధంగా అనేక మందికి, ఒకేసారి 500 మంది పైగా సహోదరులకు ఆయన కనిపించారు. అంటే మరణాన్ని కూడా తిరిగి లేచి మహా అద్భుతాన్ని ఆయన జరిగించాడు. ఈ విధమైనటువంటి అద్భుతాన్ని యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలిగారు. మనం ఎవరికైనా సరే నమ్మాలంటే కనుక అందరూ చేసే పని మనము చేస్తే అది స్పెషల్ క్వాలిటీ ఎలా అవుతుందండి? అవదు. యేసుక్రీస్తు వారు స్పెషల్ క్వాలిటీ అండి. ఎవరు చేయలేనటువంటి ప్రత్యేక లక్షణాలు, స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఆయన దేవుడు అయ్యాడండి. ప్రార్థన చేసుకుందండి. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఆయన యొక్క లక్షణాలని మనం అబ్జర్వ్ చేయాలి, తెలుసుకోవాలి. కాబట్టి మీ అందరికీ తెలియాలని ఈ విషయాన్ని చెప్పానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మేమంతా ఈ విధంగా కూడుకుని తండ్రి మీ యొక్క పునరుద్ధాన సంగతులను నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపగా మీకే స్తోత్రం తండ్రి. అనేకమైన సంగతులను, జ్ఞానయుక్తమైన అనేక విషయాలను మేము తెలుసుకున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని, వాక్యం మా యొక్క హృదయంలో ఫలించి, వాక్య ప్రకారంగా మేమంతా కూడా పనిచేసి, వాక్య ప్రకారంగా మేమంతా కూడా నడుచుకుని తండ్రి మీరున్న పరలోక రాజ్యానికి చేరే వాక్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించును కాక. ఆమేన్.